నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లలితా అమ్మవారి అనుగ్రహం ద్వారా అన్ని సమస్యలు అధిగమించటానికి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి ఎలాంటి ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలో పరిశీలిద్దాం. లలితా సహస్రనామాలలో లలితా అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం మహాసనాయై నమః. ఇది నామం. అంటే లలిత అమ్మవారు ఒక ఆసనం మీద కూర్చొని ఉంటుందని ఈ నామంలో ఉన్నటువంటి అంతరార్థం. లలిత అమ్మవారి ఆసనం గురించి బ్రహ్మాండ పురాణంలో ఏం చెప్పారంటే, లలిత అమ్మవారికి ప్రధానంగా 3 ఆసనాలు ఉంటాయి. పంచదిక్ సింహాసనం, పంచభూత సింహాసనం, పంచప్రణవ సింహాసనం అని 3 ఆసనాలు ఉంటాయి. అంటే అమ్మవారు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఈ 4 దిక్కులతో పాటు ఆకాశాన్ని కూడా ఆసనంగా చేసుకొని దాని మీద కూర్చొని ఉంటుందని, దాన్నే పంచదిక్ సింహాసనం అంటారని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అలాగే గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం ఈ పంచభూతాలనే కోళ్ళుగా చేసుకొని సింహాసనంలాగా లలితా అమ్మవారు కూర్చొని ఉంటుంది. మూడవది పంచప్రణవ సింహాసనం. ఐం, హ్రీం, క్లీం, శ్రీం, సౌహ ఈ 5ంటిని ప్రణవాక్షరాలు అంటారు. ఈ ప్రణవాక్షరాలనే ఆసనంగా చేసుకొని లలితా అమ్మవారు కూర్చుని ఉంటుంది. అంటే పంచప్రణవ సింహాసనం మీద కూర్చుని ఉంటుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అయితే సనక, సనకస, సనత్కుమార, సనస్సు జాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులు లలితా అమ్మవారిని నువ్వు ఏ ఆసనం మీద కూర్చొని ఉంటావని అడిగినప్పుడు భక్తుల హృదయాలనేటటువంటి ఆసనం మీద తాను కూర్చొని ఉంటానని లలితా అమ్మవారు సెలవిస్తుంది. అందుకే మనకి దేవీ భాగవతంలో కూడా ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడతి సంక్షయేత్ లింగాని సర్వజీవాని స్వశరీరే నివేశ్యచ అంటూ ఒక శ్లోకం చెప్పారు. అంటే ప్రళయకాలంలో సృష్టి మొత్తం కూడా తనలో విలీనం చేసుకొని మళ్ళీ తిరిగి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించే శక్తి అమ్మవారికి ఉంటుంది. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి, సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అంటూ లలితా సహస్రనామంలో అమ్మవారిని కీర్తిస్తాం. సృష్టి చేసే సమయంలో బ్రహ్మగా, గోపనము అంటే రక్షించేటప్పుడు విష్ణువుగా, సంహారం చేసేటప్పుడు పరమేశ్వరుడిగా, అంతర్ధానమైపోతూ అనుగ్రహాన్ని కలిగింపజేస్తూ పంచకృత్యాలను నిర్వహిస్తుంది. కాబట్టే లలితా అమ్మవారి అనుగ్రహం కలిగినట్లయితే అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా ఆధునిక కాలంలో చాలామందికి ఉన్నటువంటి సమస్య నిద్రా సంబంధమైనటువంటి సమస్య. నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే శుక్రవారం నుంచి ప్రారంభించి 9 శుక్రవారాలు లలితా అమ్మవారిని తులసి దళాలతో పూజిస్తూ ఓం మహాసనాయై నమః అనే ఈ నామాన్ని 108 సార్లు చొప్పున జపించుకున్నట్లయితే క్రమక్రమంగా నిద్రా సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా కూడా లలితా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఓం మహాసనాయై నమః ఈ చిన్న నామాన్ని జపించుకోండి. లలితా అమ్మవారి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ధనుస్సంక్రమణం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. సూర్యమండలములో ఉంటూ మా బుద్ధుల్ని ప్రేరేపిస్తూ సృష్టికారణమైన ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సుని నేను ఉపాసిస్తున్నాను. ఇది గాయత్రి మంత్రార్థం. అర్థం తెలుసుకుంటే చాలు. ఆ గాయత్రి స్వరూపం ఎవడు? పరమేశ్వరుడు. అందుకే భర్గా. అలాంటి భర్గుణ్ణి ఎవరు ఉపాసిస్తున్నారు? ఇప్పుడు మనం ఉపాసిస్తున్నాం నిజమే. మనకు ఉపాసన నేర్పిన వాళ్ళు ఎవరు? మౌనులు. ఈ మౌనులు ఎంతమందో గర్గాది మౌనిడ్యా అన్నారు ఇక్కడ. గర్గాది మౌనుల చేత ఉపాసింపబడేవాడా దుర్గాపతే. మళ్ళీ అదొకటి అనాలండి మాటి మాటికి. దుర్గాపతే దుర్గమ స్వర్గమార్గ త్రిమార్గాపవర్గ ప్రధానర్గ లంచ నిసర్గాకర భర్గ గర్గాది మౌనిడ్య దుర్గాపతే పాహి మాం ఏ విభో పార్వతీశ ప్రభో. చూసారా? వినగానే అందంగా అనిపిస్తూనే అర్థం కాలేదనిపిస్తూనే అర్థమైతే ఎంత హాయిగా ఉన్నదో. ఈ విధంగా ఇక్కడ పూర్తి చేసి ఈ దివ్యమైనటువంటి ఈ పంచకాన్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం.
మరొక అద్భుతమైనటువంటి ద్వాదశ స్థుతిలోకి వెళుతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. అసలు శివకర్ణామృతం అంతా పారాయణ చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన కొన్ని ఏరుకుని చెప్తున్నాం. అంతేగాని మిగిలిన అముఖ్యమని కాదు అర్థం. అవి ప్రధానమే, కానీ సమయంలో ఎంత మేరకు అవసరం అంత మేరకు తీసుకుంటూ ఉన్నాం మనం. దీని ద్వారా ఇదొక్కటి గట్టిగా ఆస్వాదించగలిగినా మిగిలినవి మనకు సహకరిస్తూ ఉంటాయి. వండిన అన్నమంతా తినం కదా, పొట్టక పట్టినంత తింటాం. ఇక్కడ చిత్రం ఏంటంటే, ఈ 12 శ్లోకాలు నాకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే, శివుడి ముందు కూర్చొని అర్థస్పృహతో రోజు ఇది చదువుకుంటే బతుకు బాగుపడుతుంది నా ఉద్దేశం అండి. ఇక్కడ అంత గొప్పగా చెప్పాడు. రోజు చదువుకోపోయినా ఎప్పుడైనా సరే కనీసం అర్ధస్పృహ పెట్టుకుని చదవాలి. ఇది అలాంటి అద్భుతమైన 12 శ్లోకాలు. ఇది అసలైన మన స్థితిని తెలియజేస్తుంది. మన స్థితి ఏమిటి? ఇది ప్రశ్న. మన స్థితి ఏమిటి? మనం మాట్లాడుతున్నదా? మన ఇతరులకు చూపిస్తున్నదా? అసలు మనం ఉంటున్నదా? ఏది మన స్థితి చెప్పండి. చిత్రం ఏంటంటే, ఇందులో కూడా మకుట ఉంది, 12 గుత్తి. ఇది ఈ గుత్తిలో శివశంకర మామవ పార్వతీపతే ఇది వస్తుందండి. ప్రతిదానికి శివశంకర మామవ పార్వతీపతే. అసలు ఇదే మాటికి తేవడంలో ఒక అందం ఉంది. తీయని మాటలు 3 ఉన్నాయి ఇందులో. శివ, శంకర, పార్వతీపతే 3 మాటలు ఎంత అందమైనవి. నువ్వు శివుడవు అంటే స్వతసిద్ధంగా శుభస్వరూపుడివి. అయితే అలా శుభస్వరుడు కూర్చోకుండా శంకరుడవు, ఆ శుభాన్ని అందరికీ ఇస్తావు గనక శంకరుడివి. అయితే మా అమ్మ ఉంటేనే నీకు మరింత శోభ గనక పార్వతీపతే. 3 వచ్చేసే శివ, శంకర, పార్వతీపతే. ఇలా ప్రార్థించి నిన్నేమడుగుతున్నాను? మాం అవ అంటే నన్ను రక్షించు. ఇంకోటి అడగాల చెప్పండి. మామవ నన్ను రక్షించు. శివ, శంకర, పార్వతీపతే. ఏ 3 మాటలు అంటే చాలు మనం ధన్యులమైపోతామో ఆ 3 మాటలు సంబోధనగా చూపించారు. ఇది నామామృతం. మామవ ఇది అర్థం, ఇది ప్రార్థన. ప్రార్థన అంటే అడుగుట, బాగా అడుగుట ప్రార్థన. అందుకు మామవ నన్ను కాపాడు. ఎందుకంటే నువ్వు కాపాడితేనే కానీ బాగుపడిన బతుకున్నది, నా అంతటి నేను బాగు చేసుకోలేని బతుకు. మామవ అనడంలోనే సరెండర్. నువ్వు కాపాడాల్సిందే స్వామి. నన్ను నేను కాపాడుకుంటానంటే అహంకారం. ప్రయత్నం చేయాలే తప్ప అహంకరించడానికి లేదు ఇక్కడ. అందుకు మామవ అనడంలోనే నువ్వే దిక్కనన్న మాట కనిపిస్తోంది. సంపూర్ణ శరణాగతి మామవ అనడంలో కనబడుతుంది. అసలు ఈ 12 శ్లోకాలకి ఏదైనా హెడ్డింగ్ పెట్టాలి అంటే, అన్నీ శివకర్ణామృతం నేను పెట్టారు కనుక నేను ప్రత్యేకమైన హెడ్డింగ్లు పెట్టట్లేదు. కానీ ఒకవేళ పెట్టదలుచుకుంటే మాత్రం దీనికి శరణాగతి అని అర్థం పెట్టుకోవాలి. ఎందుకంటే శరణాగతి లేనిది మోక్షం లేదండి. కొందరు అంటారు శరణాగతి అనేటటువంటిది వేదాంత శాస్త్రంలో లేదండి అని. లేకపోవడం ఏంటి? శ్వేతాసూత్రోపనిషత్తు చూడండి. ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అక్కడ చూపిస్తున్నాడు ఉపనిషత్తులో. మోక్షకాంక్ష కలిగే నేను జగద్గురువైన ఆ పరమాత్మని శరణు వేడుతున్నాను వాడే చెప్పాడు ఇక్కడ. మరి ఊరికనే శంకర భగవత్పాదులు వారందరూ కూడా భగవత్ శరణాగతిని స్తోత్రంలో రాస్తారా? అందుకు శరణం శరణం అని విష్ణు షట్పదిలో రచించాడు ఆయన. ఇంకెన్ని చోట్ల చెప్పలేదు. శివానందరహంలో చెప్పలేదా? శివ భుజంగ ప్రయాతంలో చెప్పలేదా? కనుక వేదాంత శాస్త్రం మనకు వంట పట్టాలన్నా శివకృప కావాలి, శరణాగతి కావాలి. అందుకు ఆ శరణాగతి అనేది ఇందులో చూపిస్తారు. ఇది ఒక ప్రత్యేక గ్రంథం అని అనిపిస్తుంది. చెప్పాం కదా విడిగా ఉంది. ఇది ప్రత్యేక గ్రంథం అనిపించేటట్టు మళ్ళీ దీన్ని శ్రీకారంతో ప్రారంభించాడు ఆయన. అనేక గ్రంథాలు కలిసిన మహాగ్రంథం శివకర్ణామృతం అని. ఒక్కొక్క గ్రంథం అంటే అందులో ఒక భావం ఉంది. ఆ భావ సారూప్యం కలిగినవన్నీ ఒక ఛందస్సులో రచించారు. ఈ ఛందస్సు ఏమిటో తెలుసా? ఉత్పలమాల. ఉత్పలమాల మాత్రం తెలుగువారిదే. అది పదం మాత్రం సంస్కృతంలో ఉన్నది. ఉత్పలమాల అంటే నల్ల కలువ దండ తెలుగు అండి. ఛందస్సు ఉత్పలమాల, చంపకమాల మాత్రం తెలుగువారిదే. శార్దూల మత్తేభాలు సంస్కృతంలో కూడా కనబడుతున్నాయి, కానీ ఉత్పలమాల, చంపకమాలలు మాత్రం తెలుగు. శంకర భగవత్పాల్ వారు కూడా శార్దూల మత్తేభాలు వాడారు. శివానంద లహరిలో కనబడతాయి మనకి కొన్ని శిఖరణి ఇత్యాది వృత్తాలతో పాటు. కానీ ఈ దివ్యమైనటువంటి వృత్తం మాత్రం ఉత్పలమాలే. మొత్తం 12 ఒకే భావాన్ని. మామవ నన్ను రక్షించు, శివశంకర పార్వతీపతే. ఇందులో నేను 12 కాకుండా ముఖ్యమైన కొన్ని శ్లోకాలు మాత్రం 12 చదువుదాం. కొన్నిటికి విస్తారంగా చెప్పుకుందాం, కొన్నిటికి అర్థం ఆ మాత్రం తెలిస్తే చాలు. శ్రీమదనంత భవ్య గుణసీమ సమాదృత దేవతానతే సోమకళావతంస ఘన సుందర కందర బంధురాకృతే కామిని కామ భీమ నిజ కామిత దానల సన్మహామతే సామజ చర్మచేల శివశంకర మామవ పార్వతీపతి. ఈయనకి తెలుగుతనం బాగా ఇష్టం అని చెప్పుకున్నాం. సంస్కృతంలో ఛందస్సులు ఉన్నాయి. అవే ఛందస్సులు తెలుగువారు తీసుకున్నారు కొన్ని. కానీ సంస్కృతం కంటే బిగింపు ఎక్కువండి తెలుగులో. ఎందుకంటే సంస్కృతంలో యతి నియమం లేదు, ప్రాస నియమం లేదు. అందుకే సంస్కృత ఛందస్సుల్లో మీకు యతి ప్రాసలు కనబడవు, గణాలు మాత్రమే ఉంటాయి అందులో.
ఛందస్సులో గణాలు ఉంటాయి ప్రతిదానికి. సంస్కృతంలో బోల్డ్ అని ఛందస్సులు ఉన్నాయి. అసలు వేదాల ఇన్స్పిరేషన్తో కావ్యాల్లోకి ఛందస్సు వచ్చింది. ఛందస్సు అని ఒక మీటర్ గురించి ఆలోచించినా మనం ఆశ్చర్యపోతామండి. మనకి సరిగ్గా ఆలోచించడం చేత కావట్లేదు. కానీ మన స్తోత్రాల ఛందస్సుల మీద రీసెర్చ్ చేస్తే మొత్తం ప్రపంచ సాహిత్యంలో ఇంత మ్యూజిక్ కలిగినటువంటి అద్భుతమైన సాహిత్య ప్రక్రియ కూడా కనబడం మన స్తోత్రాలు. పైగా ఈ ఛందస్సుని మీరు మార్చలేరు. సంగీతంలో రాగానికి ఎంత శక్తి ఉంటుందో సాహిత్యంలో ఛందస్సుకి అంత శక్తి ఉంటుంది. ఆ ఛందస్సులో వస్తున్న గమనంలో ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తే దేవత. అందుకే మంత్రములన్నీ ఛందస్సులో ఉంటాయి. ఛందస్సు అనే వేద శబ్దాన్ని తీసుకుని మన వాళ్ళు వృత్తములు అన్నీ ఛందస్సు అని పేరు పెట్టారు. కనుక అందమైన పద్యం చదువుకోగలగడం గొప్ప విషయం అండి. చదువుకోలేకపోతే ఒక బాధ. అసలు పద్యం నోరారా చిన్నప్పటి నుండి చదువుకోండి, మానసిక జబ్బులు పోతాయి, శారీరక జబ్బులు పోతాయి. అన్ని జబ్బులకు కారణం నోరారా శ్లోకాలు పద్యాలు చదవలేకపోవడమే. అవి చదివినా సగం పోతాయి. అసలు మ్యూజిక్ ఎంత చేస్తుందో. సంగీతం రాకపోయినా పద్యం చదువుకోవచ్చు హాయిగా, ఎలా చదవాలో తెలుసుకుంటాయి. ఉత్పలమాల అయితే సంస్కృత వాంగ్మయంలో మాత్రం ఇందాక చెప్పినట్లుగా ఛందస్సులకి యతిప్రాసలు. కానీ మహానుభావుడు ఉత్పలమాల యతిప్రాసలు పెట్టాడు. చూడండి, శ్రీమదనంత భవ్య గుణ సీమ సమాదృత యతి పెట్టాడు. సోమకళావతంస ప్రాస పెట్టాడు. 12కి ఇది పెట్టాడు. అలా కనిపిస్తాయి. కొంతమంది మహాకవులు సంస్కృతంలో చేశారు ఈ ప్రక్రియ. బహుశా వాళ్ళకి తెలుగు భాషను తగిలి ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పచ్చు. అదండి తెలుగు అంటే. సంస్కృతానికి కూడా అందం ఇవ్వగలిగే శక్తి తెలుగు ఉంటుంది. ఆ శక్తినిచ్చిన నన్నయాది మహాకవుల పాదపద్మాలుగా నమస్కారం చేసుకుందాం. మొత్తానికి శ్రీమదనంత భవ్య గుణ సీమ సమాదృత దేవతానతే. ఇదంతా స్వామి యొక్క సంబోధనలు. నమస్కారం చేసుకుందాం. తర్వాత మాట చెప్తాడు. ఇప్పుడు స్వామిని పిలిచాడు, కూర్చోబెట్టాడు, చక్క పేర్లు పెట్టాడు. ఇప్పుడు అంటాడు, నువ్వు సర్వస్వరూపుడివి. భగవంతుడిని ఎప్పుడు ఉపాసన చేసినా ఈ దృష్టితో ఉపాసన చేయాలి. అందుకని శివుడు గొప్పవాడు అని మాత్రమే అయితే మంచిదే. పాపం పోతుంది, ఎప్పటికైనా జ్ఞానం వస్తుంది. మంచిదే కాదనం, మరి కొంచెం ఎదగాలి. ఎప్పుడు అదేనా, కొంచెం ఎదగాలి. బెటర్. లోపలికి వచ్చావు, ఇంకా లోపలికి రా అంతే. వాళ్ళ ఇల్లుకి చేరావు, గుమ్మం దాకా వచ్చావు, చాలా సంతోషం. ఆయన కలువు లోపలికి వెళ్ళి ఇంకా సంతోషం. అందుకే మనం వీటిని డిస్కరేజ్ చేయం, కానీ ఇంకా ముందుకు రా 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 అని చెప్తూ ఉంటాం. తర్వాత శ్లోకం అంతా కూడా సర్వ అనే మాట మెచ్చిచ్చాడు. భగవంతుడిని సర్వస్వరూపుడు అని స్తుతిస్తే అది గొప్ప ఉపాసన అవుతుంది. సర్వము ఆయనే. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మార్గశీర్ష మాసంలో శుక్రవారం చాలా విశిష్టవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఎక్కువ. లక్ష్మీనారాయణులు ఇరువురిని కూడాను ఒకే పీఠంపై ఉంచి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కూడా పఠిస్తూ విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసి మాలికను అలంకరింపజేసి లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పద్మపుష్పాలతో అష్టోత్తర శతనామావళిని కనుక ఆచరించినట్లయితే లక్ష్మీనారాయణుల యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల మన జీవితం సుసంపన్నమై వెలుగొందింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ మాస ప్రారంభం నుంచి కూడాను ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరణ చేయడంతో పాటుగా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ మార్గశీర్ష మాస సందర్భంగా ప్రతి దేవాలయాల్లోనూ జరిగే ఆ తిరుప్పావై అనేటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క విశేషకరమైనటువంటి ప్రభావాన్ని మనసు నిండా తలుచుకుంటూ లక్ష్మీదేవిని కూడా పూజించటం వల్ల విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టికి పాత్రులమై మనమంతా తరించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకనే లక్ష్మీదేవికి సంబంధించినంత వరకు కూడాను ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుచేత పరిశుభ్రత వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. శుభ్రత కలిగినటువంటి సనాతన సాంప్రదాయ లక్షణాల్ని మనం పాటిస్తూ దైవ చింతన తత్పరతో కూడినటువంటి విధి విధానాల్ని కనుక ప్రతినిత్యం సూర్యుడు ఉదయించక పూర్వం నుంచే
మనం గనక ప్రారంభించినట్లయితే ఆ సర్వాంతర్యామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహానికి పాత్రలమై ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ మాసమంతా కూడాను ప్రతి ఒక్కరూ గోసేవ అనేటువంటిది మర్చిపోకూడదు. గోసేవ చేయటం వలన సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదింపచేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి తదియ రాత్రి 10:29 వరకు, నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 8:09 వరకు, తరువాత ఉత్తరాషాఢ తెల్లవారుజామున 6:24 వరకు, వర్జం మధ్యాహ్నం 3:34 నుంచి 5:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:37 వరకు, మరల మధ్యాహ్నం 12:33 నుంచి 1:17 వరకు, అమృతకాలం రాత్రి 12:28 నుంచి 1:57 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరి రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:50 నేటి విశేషం శుక్రవారం మార్గశిర మాసం. ఈ సందర్భంగా మనం లక్ష్మీ పూజ, నారాయణ పూజ, లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం ద్వారా అనుభవయోగ్యమైనటువంటి సంపద సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ద్వారా ఆ అమ్మవారి అనుగ్రహంతో అనుభవయోగ్యమైన సంపద సిద్ధిస్తుంది. అలాగనే ఈ రోజు నుంచి రంభావ్రతం ఆరంభిస్తూ ఉంటారు. రంభావ్రతం అంటే అరటి తోటలోనే అమ్మవారిని పూజ చేసుకుంటూ 1 రోజులు గడుపుతారు. ఈ రోజు నుంచి ప్రారంభించి ఆ విధంగా రాత్రి కూడా అక్కడే పడుకోవడం అన్నమాట. ఆ విధంగా రంభావ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితకాలం సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్పి శాస్త్రవచనం. నేటి ఆణిముత్యాలు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, పోరాడి ఓడిన వారు తిరిగి గెలవడం అంతే నిజం. ఆదిశంకర భగవత్పాదులుగా బయలుదేరి వచ్చి యావత్ భారతాన్ని కూడా పాదచారి అయి పర్యటించి అధర్మాన్ని తన బోధల ద్వారా తగ్గించి ధర్మమునందు ప్రజలలో అనురక్తిని పెంచాడు. ఒక పక్క అది జగద్గురు స్వరూపంగా గురువుగా శంకరుడు భూమి మీదకొచ్చి కలియుగంలో చేసినటువంటి మహోపకారం. పరమేశ్వరుడు
ఆయన కూడా కలిపురుషుడి యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకున్నాడు. ఏదైనా చిన్న పుణ్యకార్యం చెయ్యాలి, ఒక ధర్మం చెయ్యాలి అంటే మనసు దానికి వ్యతిరేకమైన ఆలోచనలు బోల్డ్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇంత కష్టపడాలా? ఇంత కష్టపడి ఉత్సవాలు చేయాలా? ఇంత కష్టపడి పూజ చేయాలా? మనసుతో చేస్తే సరిపోదా? ఓ నమస్కారం పెడితే చాలదా? డబ్బులు ఖర్చు పెట్టాలా? ఇన్ని ఆలోచనలు మనసులోంచి వస్తాయి. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు కావున ఎయ్యిరి సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబొడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని ప్రారంభమవుతుంది భాగవతం. అలసులు, తెల్లవారుజామున ఓ వారం రోజులు లేవాలి అంటే అయ్య బాబోయ్ అంటాం. అలసులు మందబుద్ధియుతులు, ఏదైనా విషయాన్ని గ్రహించడంలో బుద్ధి చురుకుతనంతో ఉండదు. ఎన్నో వింటూ ఉంటాడు, కానీ విన్న వాటిలో ఎన్ని జ్ఞాపకం ఉన్నాయన్నది ప్రధానం. కానీ ఇవి తప్ప మిగిలినవన్నీ జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. మందబుద్ధియుతులు అల్పతరాయువులు. ఆయువా చాలా తక్కువ ఆయువు. అసలు నిజానికి కలియుగంలో 100 ఏళ్ళంటే చాలా తక్కువేగా మిగిలిన యుగాలతో పోలిస్తే. ఆ 100 ఏళ్ళు పూర్తి చేసుకునేటటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతారు. అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని ఔషధాలు వస్తాయో అన్ని కొత్త అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు, డబ్బు లేని వాళ్ళు అని కాదు మందభాగ్యులంటే. ఏదైనా మంచి పని చెయ్యాలి అనేటప్పటికే వాడి దగ్గర డబ్బు లేదంటూ ఉంటాడు. ఓ పుణ్యకార్యం చేయవలసి వస్తే మాత్రం అమ్మో అంత ఖర్చు పెట్టడమే అంటాడు. అందుకని మందభాగ్యులు సుకర్మములేవియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు. అందుకని సుకర్మలు చెయ్యలేరు. అయితే వారి తప్ప అంటే వారి తప్పు కాదు, అది కలిపురుష లక్షణం. కలిపురుషుడు బుద్ధిని అలా ప్రచోదనం చేస్తాడు. అలా ప్రచోదనం చేసినప్పుడు మరి మనుష్యులు ఉద్ధతిని పొందడం, సద్గతిని పొందడం ఎలా సాధ్యం అవుతుంది? అందుకే కలియుగంలో ఏ పరమేశ్వరుడే కలిపురుషుడిని సృష్టించాడో, ఏ పరమేశ్వరుడే ఈ యుగంలో కలి ప్రధానుడై ఉంటాడని నిర్ణయించాడో, ఏ పరమేశ్వరుడే రాక్షసులు మనుష్యుల మనస్సులలో కూర్చుని ఉంటాడు ఈ యుగంలో అని నిర్ణయించాడో, ఏ పరమేశ్వరుడే కలి యొక్క ఉద్ధతి చేత మనుష్యులు ధర్మమునందు ఊంచుకోవడం కష్టమవుతుంది అని నిర్ణయించాడో, ఆయనే కదా అక్కడకు రావాలి. ఆయనే కదా ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు మనుష్యులకు తరించడానికి ఓ దారి కూడా చూపించాలి. అందుకే ఒక్క కష్టాన్ని ఇవ్వడమే కాదు, ఆయన అంత తేలికగా తరించడానికి మార్గాన్ని కూడా కలియుగంలో ఇచ్చాడు. అందుకే కలవు వెంకటనాయక, వెంకటేశ్వరుడన్న పేరుతో కలియుగంలో ఆయన పరమాద్భుతమైనటువంటి అవకాశములను కొన్నిటిని కల్పించాడు. భాగవతంలో ప్రారంభంలోనే కనపడుతుంది. ధర్మము ఎద్దు రూపాన్ని పొంది ఒంటికాలితో వెడుతూ ఉంటుంది. భూమి గోరూపాన్ని ధరిస్తుంది. ధరించి ధర్మదేవత ఆ వృషభంతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతువు, ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యే కదే అంటుంది. ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం ఈ భూమి మీద నడిచింది ద్వాపరయుగం చివరి వరకు. ద్వాపరయుగం చివరిలో ఆయన అవతార పరిసమాప్తి చేశారు. కలియుగంలో రాక్షసులు మనుష్యుల యొక్క మనసులలోకి ప్రవేశించారు. ప్రవేశించినటువంటి కారణం చేత కలియుగంలో ధర్మదేవతకు 3 పాదములు తొలగిపోయాయి. 1 శౌచము, 2 తపస్సు, 3 దయ. ఈ 3 తొలగిపోయాయి. మిగిలిపోయినది సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యము అంటే భగవంతుడే సత్యము. సత్యం శివం సుందరం అంటాం కదూ. సత్యమన్న మాట పర్యాయపదంగా భగవంతుడికే అన్వయం అవుతుంది. ఆ సత్యం ఒక్కటే మిగిలిపోయింది. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు అయోధ్యకాండలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ద్రోణుడు ద్రుపదుడి మీదకు వచ్చాడు. 3 భయంకరమైన బాణాలను ప్రయోగించి ద్రుపదుడిని గాయపరిచాడు. అప్పుడు ద్రుపదుడు పూర్వ వైరాన్ని తలుచుకుంటూ పారిపోయాడు. అలా ద్రోణుడు ద్రుపదుడిపై గెలిచి శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనిని విని సోముకులందరూ ఎంతో భయపడ్డారు. తర్వాత ద్రోణుడు ప్రమోఘనాస్త్రంతో మూర్ఛపోయిన నీ కుమారులను గురించి విన్నాడు. వేగంగా వారు ఉన్న చోటుకొచ్చాడు. భీమా దృష్టద్యుమ్నులను చూశాడు. మోహంతో పడిపోయిన నీ కొడుకులను చూశాడు. వెంటనే ఆయన ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి ఆ ప్రమోహాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అప్పుడు నీ కుమారుడు అంతా ఒక్కొక్కరుగా స్పృహలో వచ్చి అందరూ లేచారు. మళ్ళీ వారందరూ భీమ దృష్టద్యుమ్నులపై యుద్ధానికి దిగారు. అప్పుడు ధర్మరాజు తన సైనికులతో ఇలా అన్నాడు, ఓ వీరులారా, యుద్ధభూమిలో మీ శక్తినంతా ఉపయోగించండి. భీమ దృష్టద్యుమ్నులకు సహాయం చేయండి. అభిమన్యుడితో కూడిన 12 వీరులారా, కవచాలు ధరించండి. భీమా దృష్టద్యుమ్నులు ఎక్కడున్నారో తెలుసుకోండి. నా మనస్సు ఎంతో కలత చెందుతుందన్నాడు. వెళ్ళిన వాళ్ళు రానేలేదు. ఆ మాటలు విని అప్పుడే శూరులందరూ అలాగే అని ఆ మధ్యాహ్న సమయంలో అక్కడి నుండి వేగంగా బయలుదేరారు. అభిమన్యుడితో కేకేయులు, ద్రౌపదీ పుత్రులు, దృష్టకేతువు కలిసి సూచీముఖము అనేటువంటి వ్యూహాన్ని పన్నారు. సూచీముఖం శత్రువుల రథసేనను బద్దలు చేశారు. అయితే నీ సైన్యం భీముడికి భయపడి ఉంది. దృష్టద్యుమ్నుడు ప్రమోఘనాస్త్రంతో కలత చెంది ఉంది. అలా ఉన్న నీ సైన్యం అభిమన్యుడిని ముందు నిలుపుకొని వస్తున్నటువంటి ఆ సైన్యాన్ని ఆపలేకపోయారు. మదమోహాలకు లోనై ఏ చేష్టలు చేయకుండా అలా నిలబడిపోయారు. మోహన అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంతలో ధర్మరాజు చేత పంపించబడిన వీరులు భీమ దృష్టద్యుమ్నులను రక్షించాలని పరుగులు పెడుతూ వచ్చారు. భీమా దృష్టద్యుమ్నులు అభిమన్యుడితో కలిసి వస్తున్నటువంటి ఆ వీరులను చూసి ఎంతో ఆనందించాడు. నీ సేనను వేగంగా నాశనం చేయసాగారు. అప్పుడు అక్కడికి ద్రోణుడు వచ్చాడు. ఆయన్ని చూసి దృష్టద్యుమ్నుడు నీ కుమారును చంపటాన్ని ఆపాడు. భీముణ్ణి కేకేయుడి రథంపై ఎక్కించాడు. కోపంతో తాను ద్రోణుడిపై దాడి చేశాడు. ఒక్కొక్కరికి అంత అద్భుతంగా ఉన్నారు. ఒక్కరూ కింద పడటం లేదు. పడేవన్నీ కూడా ఏనుగులు, గుర్రాలు, కాల్బలం వీళ్ళు పడుతున్నారు. కానీ ఈ మెయిన్ వజ్రాలు ఉన్నాయా, అవి పడటం లేదు. ఆ వజ్రాలకు పుట్టిన చిన్న చిన్న వజ్రాలు ఉన్నాయే, ముత్యాలు, మాణిక్యాలు చిన్నవే, స్టోన్స్ పడటం లేదు. అప్పుడు ద్రోణుడు దృష్టద్యుమ్నుడి ధనుస్సును ఖండించాడు. దుర్యోధనుడు పెట్టిన అన్నాన్ని తలుచుకుంటూ అతడికి మేలు కలగాలని కోరుకుంటూ దృష్టద్యుమ్నుడిపై 100 కొద్ది బాణాలను ప్రయోగించాడు. దృష్టద్యుమ్నుడు వెంటనే 20 బాణాలతో ద్రోణాచార్యుడిని గాయపరిచాడు. ద్రోణుడు మళ్ళీ దృష్టద్యుమ్నుడి ధనస్సును ఖండించాడు. వేగంగా 4 బాణాలతో అతడి గుర్రాలను వధించాడు. ఒక బల్లంతో దృష్టద్యుమ్నుడి సారథిని సంహరించాడు. దృష్టద్యుమ్నుడు ఆ రథాన్ని విడిచి వేగంగా అభిమన్యుడి రథాన్ని ఎక్కాడు. అంతలో భీముడు, దృష్టద్యుమ్నుడు చూస్తూ ఉండగానే రథాలు, ఏనుగులు, గుర్రాలతో నిండుగా ఉన్నటువంటి పాండవ సేనను కంపించిపోయింది. ద్రోణుడు పాండవ సేనను చీల్చి చెండాడసాగాడు. ఆ ద్రోణుడిని పాండవ వీరులెవరూ ఆపలేకపోయారు, నివారించలేకపోయారు. ద్రోణుడు వచ్చాడు ఇక్కడికి. ద్రోణుడు వచ్చి విజృంభిస్తున్నాడు. పాండవ సేన ద్రోణుడి చేత 15 బాణాలతో పీడించబడుతోంది. క్షోభించిన సముద్రంలాగా రణభూమిలో అక్కడక్కడే తిరగసాగింది. ఆ స్థితిలో ఉన్నటువంటి పాండవ సేనను చూసి నీ సేన ఎంతో ఆనందించింది. నీ సేనకు ఎంతో ఆనందమైపోయింది. నీ యోధులందరూ తీవ్రమైన కోపంతో శత్రుసేనపై పడుతున్న ద్రోణుడిని చూసి భళి భళి అని పెద్దగా అరిచారు. ఎంతో ఆనందిస్తూ ఆయనను అభినందించారు. అన్నాడు సంజయుడు,
చాలా సంతోషపడ్డాడు. ఇప్పుడు మన ధృతరాష్ట్ర రాజుగారు ఆనందమో ఆనందం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 78వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, దుర్యోధనుడు మోహం నుండి బయటపడ్డాడు. అందరికీ మోహం కప్పేశాడు కదా. తన ఎదురుగా నిశ్చలంగా ఉన్న భీముడిపై బాణాలను ప్రయోగించాడు. ఇంతలోనే నీ కొడుకులు అందరూ కలిసి భీముడితో యుద్ధానికి దిగారు. ఉండినటువంటి కొడుకులు ఉన్నారు కదా, ఇంకా ఉన్నారు కదా, 80-70 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిశారు. భీముడు కూడా తన రథాన్ని ఎక్కి దుర్యోధనుడితో యుద్ధానికి దిగాడు. బాణాలు ప్రయోగించి దుర్యోధనుడిని బాధించాడు. భీమ దుర్యోధనులు కోపంతో పరస్పరం గాయపరుచుకున్నారు. వారిని చూసి దుర్యోధనుడి సోదరులు ప్రాణాలపై మోహాన్ని విడిచిపెట్టారు. తాము చేసిన ఆలోచనను గుర్తు చేసుకున్నారు. వెంటనే భీముణ్ణి బంధించాలని గట్టిగా ప్రయత్నం చేశారు. వాళ్ళంతా ఏదో ప్లాన్ వేసుకొని వచ్చారు. వారి మీదకు వస్తూ ఉండటాన్ని చూసి భీముడు ఏనుగులను ఎదిరించినట్లుగా వారిని ఎదురు వెళ్ళాడు. తానేం ఎదురు వెళ్ళాడు, వాళ్ళు వస్తూ ఉంటే ముందు వెళ్ళాడు. ముందుగా నీ కుమారుడైన చిత్రసేనుణ్ణి బాణంతో కొట్టాడు. మిగిలిన అనేక బాణాలతో నీ కొడుకులను కొట్టాడు. తర్వాత ధర్మరాజు ఆజ్ఞ మీద అభిమన్యుడు మొదలైన 12 మంది మహారాజులు అక్కడికి వచ్చి నీ సేనలను అడ్డుకొన్నారు. నీ కుమారులను వారు ఎదిరించారు. రథాలపై ఉన్న వారందరూ సూర్యాగ్నుల్లాగా వెలిగిపోతున్నారు. మహాశోభతో ప్రకాశిస్తున్నారు. బంగారు కిరీటాలతో యుద్ధభూమిలో వెలిగిపోతున్నారు. వారిని చూసి నీ కుమారులు తమ ఆలోచనను మార్చుకున్నారు. భీముడిని వదిలేశారు. ఎందుకు తాపత్రయం అని భీముడిని వదిలి వెళ్ళిపోయారు. వారు అలా ప్రాణాలతో వెళ్ళటాన్ని భీమసేనుడు సహించలేకపోయాడు. వెంటబడి నీ కొడుకులందరినీ పీడించాడు. భీముడు, దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు కలవటాన్ని చూసి దుర్యోధనుడు ఇతర వీరులు కూడా ధనుస్సును పట్టుకొని వేగంగా గుర్రాలపై వారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు మధ్యాహ్న సమయం అయింది. ఆ సమయంలో నీ వారిని శత్రుపక్షానికి మధ్య భయంకరమైన మహాయుద్ధం జరిగింది. భయంకరం అంటే ఇంకా అది ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అంత భయంకరంగా. ఆ రోజు వ్యూహ రచన అట్లా ఉంది, చాలా జరుగుతూ ఉన్నది. అభిమన్యుడు వికర్ణుడి గుర్రాలను చంపాడు. తర్వాత 25 బాణాలతో వికర్ణుణ్ణి గాయపరిచాడు. వికర్ణుడు వెంటనే తన రథాన్ని విడిచిపెట్టి చిత్రసేనుడు రథాన్ని ఎక్కాడు. అప్పుడు అభిమన్యుడు ఒకే రథంపై ఉన్న ఆ సోదరులిద్దరినీ బాణాలతో కప్పివేశాడు. చిత్రసేన, వికర్ణులు ఎదురు తిరిగి 5 బాణలోహాలతో అభిమన్యుడిని గాయపరిచారు. అయినా అభిమన్యుడు చలించలేదు. మరోవైపున దుశ్శాసనుడు, కేకేయులు 5గురిని ఎదురించాడు. ఆ యుద్ధం ఆశ్చర్యకరంగా సాగింది. ఇంతలో ద్రౌపదీ పుత్రులు కోపించి బాణాలు ప్రయోగిస్తూ దుర్యోధనుణ్ణి అడ్డగించారు. అప్పుడు నీ కుమారుడు ఉపపాండవుల చేతిలో తీవ్రంగా గాయపడ్డారు. శరీరం నుండి రక్తం కారసాగింది. ఇంకొక వైపున భీష్ముడు పాండవసేనను తరిమాడు. అప్పుడు దక్షిణ భాగం నుండి శత్రు సంహారం చేస్తున్న అర్జునుడి గాంధీవధ్వని నీ సేనకు వినిపించింది. నీ సేన వణికిపోయింది. తర్వాత నీ సేనలోని వీరులు మహాకీర్తిని, జయాన్ని కోరుకుంటూ పాండవులతో యుద్ధం చేస్తున్నారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 79వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు: ఓ మహారాజా, సూర్యుడు ఎర్రబడుతున్నాడు. యుద్ధ ఉత్సాహంతో దుర్యోధనుడు యుద్ధం మొదలుపెట్టాడు. భీముణ్ణి ఎలాగైనా చంపాలని అతనిపై దాడి చేశాడు. అంటే ఒక్కరి మీద చాలామంది దాడి చేయటము అది ధర్మయుద్ధమే అవుతుంది. ఎందుకంటే ముందుగానే దాని ప్రకారంగా వ్యూహ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఒకడికి అంతమంది చుట్టుకుంటే మిగతా వాళ్ళు, ఆ వ్యూహంలో ఉండిన వాళ్ళు, వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరుగా చొప్పున పడతారు. పడినప్పుడు ఇంతమంది చుట్టుకొని చేసే వాళ్ళంతా వేరు వేరే అయిపోతారు. ఇది చమత్కారం. దీన్ని నేను ఎన్ని మాటలు చెప్పినా చాలదు మీకు. ఈ చమత్కారం, ఈ యొక్క ధర్మయుద్ధం, దీంట్లో
ఎవరినెవరిని వెనక నుంచి పొడచడానికి వీల్లేదు. ఒకవేళ వీపు కనపడినా కూడా వీపు కొట్టడానికి వీల్లేదు. అందుకని ఒక్కరి మీద అంతమంది దాడి చేయటంలో ఏ ఒక్క అతిశయోక్తం కాదు. చాలామందికి అనుమానం వస్తుంది, ఇదేంటి ఒక్కడి మీద అంతమంది పడ్డారని. పడచ్చు, ఆ ఒక్కడు ఎదిరించగలడు. అందుకని ధైర్యంగా కూడా ఉంటారు చాలామంది, ఎదిరించుకుంటాడులే అని. ఎప్పుడు కొంచెం వీక్ అయింది అనిపిస్తూనే మిగతా వాళ్ళంతా సహాయానికి వస్తారు. దాంట్లో తప్పులేదు. సహాయానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారు? సహాయానికి వచ్చినప్పుడు ఎవరెవరు భీముడి మీద ఎక్కువ బాణప్రయోగాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళను విడదీస్తారు. అంతే, వాళ్ళని వేరే తీసుకుపోతారు. అప్పుడు భీముడి మీద వచ్చేటువంటి ఆ బాణాలు తగ్గిపోతాయి కదా. అందుకని దీంట్లో ఇది ధర్మయుద్ధమే, దీంట్లో ఏమీ మోసమేమీ లేదు. కాకపోతే వెనుక తిరిగినప్పుడు మాత్రం కొట్టకూడదు అనేది ఉంది, అది ధర్మం. అది అప్పుడు భీముడు దుర్యోధనుడు తన మీదకు రావటాన్ని చూసి కోపించాడు. తీవ్రమైన స్వరంతో ఇలా అన్నాడు, ఆహా, ఈరోజు ఎంత మంచి రోజు! నేను ఎన్నో సంవత్సరాల నుండి కోరుతున్న రోజు ఇది ఇప్పుడు వచ్చేసింది. ఓ దుర్యోధన, నువ్వు యుద్ధభూమిని విడిచి వెళ్లకుండా ఉంటే నిన్ను ఈరోజే చంపేస్తాను. నిన్ను చంపి కుంతీదేవి పడిన కష్టాలను, వనవాసంతో మేము పడిన కష్టాలకు, ద్రౌపదీదేవి పడిన బాధలకు బదులు తీర్చుకుంటాను. ఓ గాంధారీపుత్ర, మాత్సర్యంతో గతంలో పాండవులను అవమానించావు. ఆ పాపానికి ఫలితంగా ఈ కష్టం వచ్చి పడింది. నన్ను బాగా చూడు. గతంలో కర్ణ శకునలు మాటలకు విన్నావు, వాళ్ళ మాట ఏమాత్రం ఆలోచించకుండా మాతో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు. శ్రీకృష్ణుడు యాచిస్తున్నా మోహంతో తిరస్కరించావు. శ్రీకృష్ణుడి మాటలను నిర్లక్ష్యం చేశావు. ఆనందంతో ఉలూకుని ద్వారా సందేశం పంపావు కదా, ఆ సందేశం బట్టి నీ సోదరులను, బంధువులను నిన్ను చంపేస్తాను. నువ్వు గతంలో చేసిన పాపాలకు బదులు తీర్చుకుంటాను అని ధనస్సును తీవ్రంగా లాగాడు. 26 బాణాలను దుర్యోధనుడి పైకి ప్రయోగించాడు. మళ్ళీ 2 బాణాలు ప్రయోగించి దుర్యోధనుడి ధనస్సును విరిచేశాడు. మరో 2 బాణాలతో సారథిని గాయపరిచాడు. 4 బాణాలతో అతడి అశ్వాలను చంపేశాడు. మరో 2 బాణాలతో దుర్యోధనుడి గొడుగును ముక్కలు చేశాడు. మరో 6 బాణాలు ప్రయోగించి అతడి ఉత్తమ ధ్వజాన్ని కూల్చేశాడు. నీ కుమారుడు అలా చూస్తూ ఉండగానే పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు అతడి రథం నుండి ధ్వజం కూలిపోయింది. భీముడు విజృంభించాడు. నవ్వుతూ అంకుశంతో మదపు టేనుగును కొట్టినట్టుగా 10 బాణాలతో దుర్యోధనుడిని కొట్టాడు. ఆ సమయంలో సింధురాజు వీరులతో కలిసి దుర్యోధనుడికి రక్షగా వచ్చాడు. చూసారా, ఇప్పుడు రక్షగా వచ్చారు ఇంకొక రాజు. కృపాచార్యుడు దుర్యోధనుడిని తన రథంపై ఎక్కించుకున్నాడు. కృపాచార్యుడు కాపాడుతున్నాడు. అలా యుద్ధంలో భీమసేనుడి చేతిలో దుర్యోధనుడు తీవ్రంగా దెబ్బతిన్నాడు. ఇప్పుడు భీముడు దెబ్బతిన్నాడు కదా, అందుకని ఇప్పుడు దెబ్బతిన్నాడు వీడు. రథంలో వెనుక భాగంలో కూర్చున్నాడు. అప్పుడు సింధురాజు కోపించాడు. అనేక వేల రథాలతో భీముడు ఎటూ కదలలేకోకుండా అన్ని మార్గాలను బంధించాడు. మరోవైపున ఆ దృష్టకేతువు, అభిమన్యుడు, కేకేయులు, ద్రౌపదీపుత్రులు నీ కుమారులతో దారుణంగా యుద్ధం చేశారు. చిత్రసేనుడు, సుచిత్రుడు, చిత్రాంగుడు, చిత్రదర్శనుడు, చారుచిత్రుడు, సుచారుడు, నందుడు, ఉపనందుడు అనే 8 మంది విలువిద్యలో గొప్పవారు, కీర్తిమంతులు. వీరందరూ అభిమన్యుడి రథాన్ని అన్ని వైపుల నుండి నిరోధించారు, చుట్టుముట్టారు. అభిమన్యుడు వారిని ఎదిరించాడు. ఊరికే ఉంటాడా? ఒక్కొక్కరి పైన 5 బాణాలు ప్రయోగించి వారిని అందరినీ గాయపరిచాడు. అభిమన్యుడి ధనస్సు విచిత్రమైంది. ఆ ధనస్సు నుండి వజ్రం లాంటి బాణాలు వెలువడతాయి, బయటకు వస్తున్నాయి. అవి మృత్యువులాగా అతి భయంకరంగా ఉన్నాయి. ఆ బాణాల దెబ్బలను నీ కుమారులు సహించలేకపోయారు. ఒక్కసారిగా విజృంభించి అభిమన్యుడిపై బాణవర్షం కురిపించారు. అప్పుడు అభిమన్యుడు ఎంతో బాధపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని నీ సేనను వణికించాడు. 14 బల్లాలను వికర్ణుడిపైకి వేశాడు. అవి వికర్ణుడి ధ్వజాన్ని, సారథిని, గుర్రాలను వధించాయి. అభిమన్యుడు రణభూమిలో నృత్యం చేస్తున్నట్లుగా విజృంభించి యుద్ధం చేశాడు. పదునైన బాణాలను వికర్ణుడిపై ప్రయోగించగా అవి వికర్ణుడి శరీరాన్ని చీల్చేశాయి. అయిపోయింది. మండిపడుతున్న
పాములాగా అవి నేల మీద పడ్డాయి. అవి అతడి రక్తంతో తడిసి నెత్తురు క్రక్కుతున్నట్లుగా కనిపించాయి. అప్పుడు మిగిలిన సోదరులు గాయపడిన వికర్ణుని చూసి అభిమన్యుడి మీద పాండవ పక్షంలోని ఇతర రాజుల మీద దాడి చేశారు. మరోవైపున దుర్ముఖుడు 7 బాణాలు ప్రయోగించి శృతకర్మను గాయపరిచాడు. ఒక బాణం ప్రయోగించి అతడి ధ్వజాన్ని కూల్చేశాడు. 7 బాణాలు ప్రయోగించి సారథిని కొట్టాడు. ఆ శృతకర్మ యొక్క గుర్రాలు వాయువేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని దుర్ముఖుడు 6 బాణాలతో కొట్టి చంపేశాడు. సారథిని చంపేశాడు. అయినా శృతకర్మ ఆ రథం మీదే నిలబడి తోకచుక్క లాంటి శక్తిని దుర్ముఖుడిపైకి విసిరేశాడు. ఆ శక్తి దుర్ముఖుడి కవచాన్ని ఛేదించి నేలను చీల్చుకుంటూ భూమిలో చొచ్చుకొని పోయింది. దుర్ముఖుడు విరతుడు అయిపోయాడు, ఏమీ లేకోకుండా. అది చూసి సుతసోముడు సకల సేనలు చూస్తుండగా దుర్ముఖుడిని తన రథంపైకి ఎక్కించుకున్నాడు. అంటే ఇంకొకటి వచ్చి కాపాడాడు. ఇంకొక వైపున వీరుడైన శృతకీర్తి నీ కుమారుడైన జయచ్చేనుడిని చంపాలని యుద్ధానికి దిగాడు. శృతకీర్తి ధనస్సును పట్టుకొని బాగా చప్పుడు చేశాడు. వెంటనే నీ కొడుకైన జయచ్చేనుడు నవ్వుతూ దానిని ఒక క్షురప్రంతో అంటే అర్ధచంద్ర బాణంతో ఖండించాడు. అప్పుడు శతానికుడు తన సోదరుడి ధనస్సు విరిగిపోవటం చూసి పెద్దగా సింహనాదం చేస్తూ అక్కడికి వచ్చాడు. వేగంగా 10 బాణాలను ప్రయోగించి జయచ్చేనుడి గాయపరిచి గర్జించాడు. ఒక తీవ్రమైన బాణంతో జయచ్చేనుడి ఛాతిపై కొట్టాడు. శతానికుడు అలా విజృంభించగా జయచ్చేనుడి పక్కనే ఉన్నటువంటి దుష్కర్ణుడు కోపించి శతానికుడు విల్లును విరగ్గొట్టాడు. శతానికుడు మరొక గొప్ప విల్లును పట్టుకొని భయంకరమైన బాణాలంతా ప్రయోగించాడు. జయచ్చేనుడు ముందే దుష్కర్ణుడికి నిలబడు అని అర్థగించారు. పదునైన బాణాలను వర్షించాడు. ఒక బాణంతో అతడి విల్లును ఖండించాడు. 2 బాణాలతో సూతుణ్ణి వధించాడు. వెంటనే 7 బాణాలను ప్రయోగించి దుష్కర్ణుడికి తీవ్రంగా గాయపరిచాడు. శతానికుడు దుష్కర్ణుడి గుర్రాలపై 12 బాణాలను ప్రయోగించి వధించాడు. వెంటనే ఒక బల్లాన్ని ప్రయోగించి దుష్కర్ణుడి హృదయం మీద కొట్టాడు, పెద్ద బల్లం. అప్పుడు దుష్కర్ణుడు నేలపై పడిపోయాడు. దుష్కర్ణుడు అలా తీవ్రంగా గాయపడటాన్ని చూసి 5 వీరులు శతానికుడిని చుట్టుముట్టారు. బాణాలు వర్షిస్తూ శతానికుడిని కప్పేశారు. అది చూసి 5 కేకేయ సోదరులు కోపించి యుద్ధానికి దిగారు. వారిని చూసి నీ పుత్రులు ఆ వీరులను ఎదిరించారు. దుర్ముఖుడు, దుర్జయుడు, దుర్మర్షుడు, శత్రుంజయుడు, శత్రుసముడు అనేటువంటి నీ పుత్రులు కోపించి ఒక్కటై నిలిచి కేకేయ సోదరులతో యుద్ధానికి దిగారు. సూర్యాస్తమయం అయ్యే ఒక ముహూర్తం ముందు అంతవరకు వారు పరమ దారుణంగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రణభూమిలో 1000 కొద్ది రతికులు, ఆశ్వీకులు నేలపై చల్లా చెదురుగా పడి అది చూసి భీష్ముడు కోపించాడు. చల్లా చెదరై పడ్డారు అందరూ కూడా. బాణాలను ప్రయోగించి ఆ మహావీరులు సేనను నాశనం చేశాడు. ఆయన ఉన్నాడే ఆ భీష్ముడు, ఎక్కడ వదలడు, ఎక్కడేం జరుగుతుందో అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. వెంటనే పాంచాల సేనలపై బాణాలు ప్రయోగించి వారిని కూడా యముడి ఇంటికి పంపించాడు. చాలామందిని పంపించాడు. ఇలా భీష్ముడు పాండవ సేనను ఛేదించాడు. తన సేనలను ఉపసంహరించుకొని శిబిరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.